సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్‌కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films in Telugu. So ఈ రోజు ఈ వీడియో నేను చేయబోతుంది వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ అన్నమాట మన ఛానల్లో. సో ఏంటి అని అడిగితే నేను చెప్తాను చూడండి, రైడింగ్ గేర్ గురించి నేను ఏ రైడింగ్ గేర్ యూజ్ చేస్తా అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి చీపెస్ట్ అంటే మన బడ్జెట్లో వచ్చే రైడింగ్ గేర్ గురించి కూడా చెప్పమని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం అదే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు ఒకవేళ బడ్జెట్లో రైడింగ్ గేర్ కొందాము అనుకుంటే కనుక దిస్ ఈస్ ద రైట్ వీడియో ఫర్ యూ. ఈ రోజు పొద్దున మనకి ఒక లైవ్ సెషన్ చేశాను, నేను ఆల్మోస్ట్ 30 to 35 minutes సెషన్ చేశాను, లైవ్ సెషన్. సో దాంట్లో చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు అండ్ ఈ రోజు అడిగింది మనకి రైడింగ్ గేర్స్ గురించి ఏమని చెప్పారు, ఎట్ ది సేమ్ టైం మన దాదా మీద యాక్సెసరీస్ ఏమేమి ఉన్నాయి అది కూడా అడిగారు అనమాట. సో నెక్స్ట్ ఆ వీడియోనే వస్తుంది. ప్రస్తుతానికి అయితే మన రైడింగ్ గేర్ ఏమేమి యూజ్ చేస్తాను నేను అండ్ బడ్జెట్లో ఏవేవి తీసుకోవచ్చు మీరు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో గైస్ వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేశారంటే మాత్రం మీరు ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్టే. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. బడ్జెట్ రేంజ్లో మీరు తీసుకోవాలనుకుంటే ఏమేమి యాక్సెసరీస్ ఏమేమి గేర్స్ తీసుకోవచ్చు రైడింగ్ గేర్స్ అని చెప్పి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో గైస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ రైడింగ్ గేర్ అనమాట. మనకి రైడింగ్ గేర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. మనం 2 లక్షలు 3 లక్షలు పెట్టి బండి కొనగానే సరిపోదు, అట్లీస్ట్ 2,000 పెట్టి మనకు మంచి హెల్మెట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ తలకాయ కంటే హెల్మెట్ ఏమి ఎక్కువ కాదు కదా. సో ఖచ్చితంగా మీరు మంచి హెల్మెట్ అనేది తీసుకోవాలి. సో నన్ను అడిగితే నా పర్సనల్ చాయిస్ అడిగితే నేను యూజ్ చేసేది అయితే స్టడ్స్ షిఫ్టర్ అనమాట. సో దిస్ ఈస్ ద స్టడ్స్ షిఫ్టర్ నేను యూజ్ చేసేది హెల్మెట్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్మెట్. నన్ను అడిగితే నేను తీసుకుని కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఏంటి ఇంకా 2 years పైనే అవుతుంది. సో ఇప్పటివరకు అయితే నాకు ఏమీ ప్రాబ్లం రాలేదు, దీంతో ఏమీ ఇష్యూస్ కూడా ఫేస్ చేయలేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్మెట్ అని చెప్తాను. నన్ను అడిగితే దిస్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 2,400 రూపీస్ స్పెండ్ చేశాను నేను ఇది. ఎందుకంటే ఈ సైజు ఈ మోడల్లో అప్పుడు అంటే ఇది మీడియం అనుకోండి. సో ఈ మీడియం సైజ్ అనేది నాకు అప్పుడు మార్కెట్లో దొరకట్లేదు. అమెజాన్లో కూడా ట్రై చేశాను 2 సార్లు, వాళ్ళు 2 సార్లు ఎక్సెల్ఏ పంపించారు. సో నేను ఆ వీడియో కూడా చేశాను ఒకటి, నాకు అమెజాన్ వాళ్ళు 2 సార్లు హ్యాండ్ ఇచ్చారని చెప్పి. సో ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టేస్తాను, చూడండి వెళ్ళి. కాకపోతే అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది భయ్యో, ముందే చెప్తున్నా. అండ్ ఇప్పుడు నాకు మీరు 2,000 రూపీస్ 2,400 రూపీస్ పేర్ చేయలేము అనుకుంటే కనుక నేను మీకు ఒక స్టీల్ బర్డ్ SBA అని చెప్పి మనకు ఒక హెల్మెట్ వస్తుంది అనమాట. సో ఈ వీడియోలో చెప్పే యాక్సెసరీస్ లేకపోతే రైడింగ్ గేర్స్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు అరౌండ్ 1,700 or 1,800 స్పెండ్ చేయగలము అనుకున్నారనుకోండి, ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ స్టడ్స్ ది థండర్ అని చెప్పి మనకు ఒక మోడల్ వస్తుంది అనమాట. చాలా బాగుంది మోడల్ అది. ప్లస్ ఏంటంటే దానికి చిన్ కర్టెన్ కూడా వస్తుంది. ఏంటంటే మనకి రైడ్ చేస్తున్నప్పుడు కింద నుంచి ఎయిర్ అనేది కొట్టదనమాట, పురుగులు ఎయిర్ అదే కింద నుంచి హెల్మెట్ కింద పార్ట్ నుంచి అవి ఎయిర్ అనేది రాదనమాట. సో చిన్ కర్టెన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అ వండర్ఫుల్ హెల్మెట్. మీరు ఒకవేళ 1,700 1,600 ఇట్లా స్పెండ్ చేద్దాం అనుకుంటే. అండ్ నేను ప్రతి రైడ్లో యూజ్ చేసేది ఏంటంటే దిస్ ఇస్ బ్యాలక్లావా అంటారు అనమాట దీన్ని. సో ఇది ఏంటంటే మనకి హెల్మెట్ లోపల వేసుకుంటాం, ఇది ఫస్ట్ వేసుకుని అండ్ దెన్ మనం దీని మీద హెల్మెట్ వేసుకుంటాం. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనకి రెగ్యులర్గా రైడ్ చేసేటప్పుడు చెమట చాలా వస్తుంటుంది అనమాట, ఎండలో రైడ్ చేసేటప్పుడు. ప్లస్ ఏంటంటే కంప్లీట్ క్లోజ్డ్ ఉంటుంది కదా, మోటో వ్లాగింగ్ చేస్తుంటే మనం ఏంటంటే వైజర్ కూడా ఎప్పుడు క్లోజే పెడతాం నేను. సో దానివల్ల స్వెట్ అనేది ఎక్కువ వస్తుంది. ప్లస్ హెల్మెట్లో ఉన్న ఇన్నర్ లైనర్ అంటాం కదా, ఆ లైనర్స్ కూడా ఎక్కువ స్వెట్ ఇది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఈ బ్యాలక్లావా ఏంటిదంటే ఇట్ విల్ అబ్జార్బ్ ది మోస్ట్ ఆఫ్ ది స్వెట్ అంతా అబ్జార్బ్ చేసేసుకుని మనకి హెల్మెట్ అనేది మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది అనమాట. ఇదేంటి, దిస్ ఇస్ జస్ట్ అ పీస్ ఆఫ్ క్లాత్, మనము ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు అనమాట, నార్మల్ రెగ్యులర్ వాషే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మస్ట్ హ్యావ్ ఆన్ ఏ రైడ్ అనమాట. నాకైతే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ దిస్. ఇది లేకుండా నేను రైడ్ అనేది చెయ్యను మోస్ట్ ప్రాబబ్లీ. 99% ఇది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ 1% కూడా ఎప్పుడు మిస్ అవుతుంది చెప్తాను చూడండి. ఉతికేసి ఎక్కడన్నా పెట్టేసి ఏదైనా బట్టల్లో కలిసిపోయి ఆల్మేరాలో లేకపోతే బీరువాల్లో లేకపోతే కబోర్డ్లో ఎక్కడో పడిపోయి ఉంటుంది అనుకోండి, అట్లాంటి సినారియోస్లో మిస్ అవుతుంది. కానీ లేకపోతే ఐ విల్ నెవర్ మిస్ దిస్ వన్. సో గైస్ నెక్స్ట్ ఈజ్ మనకి గ్లోవ్స్ అనమాట. నేను యూజ్ చేసేవైతే
ప్రోబైకర్ అండ్ గ్లోవ్స్ ఉంటాయి కదా, ఆ గ్లోవ్సే యూజ్ చేస్తాను నేను. సో ప్రస్తుతానికి అయితే నేను ప్రోబైకర్ గ్లోవ్సే యూజ్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా మంచి ప్రీమియం గ్లోవ్స్కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నాను. రైనాక్స్వి నేను ప్రిఫర్ చేస్తాను. ఎయిర్ జీటీ అని చెప్పి మనకు మోడల్ వస్తుంది కదా, అది ఎంత 2200 ఎంతో ఉందన్నమాట, అంటే 2200 ఎంతో ఉంది, లేకపోతే 2500 ఆ రేంజ్లో ఉందన్నమాట. సో అది నేను ప్రిఫర్ చేస్తున్నాను. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు నేను యూజ్ చేసేది అయితే ప్రోబైకర్ గ్లోవ్స్ అనమాట. మన అందరికీ చాలా మంది యూజ్ చేస్తారు, మోటో బ్లాగింగ్ లేకపోతే రైడింగ్ చేసేవాళ్ళు చాలా మంది యూజ్ చేస్తారు. సో ఆ గేర్ అనేది నేను ఇప్పుడు యూజ్ చేస్తాను అనమాట, ఆ గ్లోవ్సే. సో దట్ విల్ కాస్ట్ సమ్వేర్ అరౌండ్ 300-350 ఉంటుంది, అంతకంటే ఎక్కువైతే ఉండదు. కానీ బయట మీరు అది కొనేటప్పుడు మాత్రం ఒకసారి చెక్ చేయండి, దాంట్లో కూడా 350 రూపీస్ గ్లోవ్స్లో కూడా మనకి డూప్లికేట్ ఇస్తున్నారు. ఏం కర్మరా నాయన ఇది. సో ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేసుకుని మీకు క్వాలిటీ తెలిసిపోతుంది అనమాట గ్లోవ్స్వి. సో ఒకసారి అది చెక్ చేసుకుని మీరు ప్రాపర్ గ్లోవ్స్ అనేవి తీసుకోండి. 350 రూపీస్ తీసుకున్నా కానీ జెన్యున్ ప్రోడక్ట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రైడింగ్ జాకెట్. సో గైస్ చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను యూజ్ చేస్తున్న రైడింగ్ జాకెట్ అయితే ఇదనమాట, రైనాక్స్ ఎయిర్ GT3 అని చెప్పి. సో దిస్ ఈస్ ద జాకెట్ నేను యూజ్ చేస్తుంది. అండ్ దిస్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 6350 రూపీస్ ఎంతో ఛార్జ్ అయింది నాకు ఇది. సో ఇదేంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ చీపెస్ట్ జాకెట్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి లెవెల్ 2 ఆర్మర్స్ వస్తాయి, అన్ని షోల్డర్లో వస్తాయి, ఎల్బోలో వస్తాయి. ఎట్ ది సేమ్ టైం మనకి బ్యాక్ కూడా కంప్లీట్ ఫుల్ ఆర్మర్ వస్తుంది అన్నమాట, వెనకాల బ్యాక్ ప్రొటెక్షన్ గేర్ అనేది. సో మనకి ఇదేంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ చీపెస్ట్ రైడింగ్ జాకెట్ నన్ను అడిగితే 6350 రూపీస్ పడింది అనుకుంటా నాకు. కాకపోతే ఇప్పుడు రేట్స్ ఇంకా తగ్గినాయి. సో దీంట్లో ఏంటంటే 3 కలర్స్ వస్తాయి అన్నమాట, ఒకటి గ్రే అండ్ రెడ్, గ్రే అండ్ గ్రీన్, ఇంకోటి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఇంకోటి వస్తుంది అనమాట. సో నాకు పర్సనల్గా ఇది చాలా నచ్చింది. ఈ ఇండియా బ్యాడ్జ్ మాత్రం వాళ్ళు ఇయర్ అయ్యో మనమే కొనుక్కోవాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ జాకెట్ నన్ను అడిగితే. ఇప్పుడు ప్రైజెస్ ఇంకా తగ్గినాయి, ఇప్పుడు 5500 ఎంతో ఉండే అనమాట ఈరోజు పొద్దున నేను చెక్ చేసినప్పుడు అమెజాన్లో. సో ఈ లింక్స్ అనేవి నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గో హెడ్ అండ్ పర్చేస్ దెమ్. అండ్ నెక్స్ట్ ఒకవేళ జాకెట్ అఫోర్డ్ చేయలేము, జాకెట్ ప్రైస్ 5000-6000 అట్లా పెట్టలేము అనుకున్న వాళ్ళు, అంటే అన్ని కండిషన్స్ ఉంటాయి కదా, సో అందుకనే చెప్తున్నాను అనమాట. అట్లా అనుకున్న వాళ్ళు మాత్రం యూ కెన్ డెఫినెట్లీ ప్రిఫర్ దీస్ అనమాట. ఇవి ఏంటంటే ప్రోబైకర్వే, ఎల్బో గార్డ్స్ అంటాం కదా. సో ఈ ఎల్బో గార్డ్స్ అనేవి మనకి ఇట్లా వస్తాయి, ఎల్బోస్కి ఇట్లా వస్తాయి అనమాట గార్డ్స్. ఇది ఏంటంటే వెల్క్రో పెట్టి ఫాసన్ చేసేసుకుంటాం. సో ఇట్లా వస్తాయి అనమాట ఎల్బో గార్డ్స్. సో ఇవి ఓన్లీ మనకి ఏంటంటే ఎల్బోకి మాత్రమే, ఎల్బో అండ్ దెన్ ఈ పార్ట్కి ప్రొటెక్షన్ ఇస్తాయి. మనకి షోల్డర్స్కి బ్యాక్కి ప్రొటెక్షన్ ఉన్నదన్నమాట. సో వీటిలలో దిస్ ఈజ్ వన్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. కంప్లీట్ ప్రొటెక్షన్ అని చెప్పలేము, ఎందుకంటే స్పైన్కి ప్రొటెక్షన్ ఉండదు, ప్లస్ షోల్డర్స్కి ప్రొటెక్షన్ ఉండదు కదా. సో ఇదేంటంటే మనకి ఓన్లీ ఎల్బోస్కి అండ్ ఈ పార్ట్కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట మార్కెట్లో నన్ను అడిగితే. దీనికంటే బెటర్ కూడా ఉన్నాయి, కాకపోతే బడ్జెట్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది సమ్వేర్ అరౌండ్ మనకి 800, 700, 800 ఆర్ మ్యాక్సిమం ఇప్పుడు రేట్లు పెరుగుంటే 1000 రూపాయల కంటే ఎక్కువ పెట్టకండి భయ్యా, వేస్ట్. సో 1000 రూపాయల్లో మనకి ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో యూ కెన్ డెఫినెట్లీ ప్రిఫర్ దీస్. మీరు ఒకవేళ జాకెట్ కొద్దిగా కాస్ట్లీ అవుతుంది, 4500 ఇప్పుడు పెట్టే బడ్జెట్ లేదనుకుంటే డెఫినెట్గా ఈ ఎల్బో గార్డ్స్ అనేవి మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాంట్స్, రైడింగ్ ప్యాంట్స్ అంటాం కదా. ప్రస్తుతానికి నేనైతే ఏమి రైడింగ్ ప్యాంట్స్ యూజ్ చేయట్లేదు. సో నేను యూజ్ చేస్తున్న రైడింగ్ గేర్ కాళ్ళకి ఇదే అనమాట, ప్రోబైకర్ అదే. సో సేమ్ ఇందాక నేను ఎల్బో గార్డ్స్ చూపించాను కదా, సో దానివే అనమాట. ఇది పెయిర్ అనమాట. ఇది ఏంటంటే ఎల్బోస్కి, ఇది ఏంటంటే మనకి నీస్కి అనమాట, నీస్ అండ్ షిన్ పార్ట్కి మనకి ఇది ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి యాక్సెసరీకి నేను వీడియో అనేది డెఫినెట్గా చేశాను, అన్బాక్సింగ్, రివ్యూ వీడియో అన్నీ చేశాను నేను. మన ఛానల్లో ఉంటాయి. కొన్ని ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, అప్పటికి మనం ఇంకా తెలుగు మీడియంలోకి రాలేదన్నమాట. సో మీరు డెఫినెట్గా ఆ వీడియో చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది, బాగుంటుంది వీడియోస్. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను ప్రతి ఒక్క యాక్సెసరీ, ప్రతి ఒక్క రైడింగ్ గేర్ గురించి. సో దిస్ ఈజ్ ద నీ గార్డ్స్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట. రైడింగ్ ప్యాంట్ అనేది నాకు పెద్ద అంత అవసరం అనిపించదు, ఎందుకంటే దట్ ఈస్ మనకి ఎట్లా అంటే మ్యాక్సిమం మనం ఇంపాక్ట్ జరిగినప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం గ్రౌండ్కి కాంటాక్ట్లోకి వచ్చేది ఏంటంటే మోచేతులు ఒకటి, అరచేతులు ఒకటి, అండ్ దెన్ నీస్ షిన్ పార్ట్. సో ఇవే అనమాట మనకి మెయిన్గా గ్రౌండ్లో కాంటాక్ట్ వచ్చేవి. సో రైడింగ్ ప్యాంట్స్ అనేవి దానికి మళ్ళీ 6000-7000 పెట్టాలంటే పెట్టాలనుకుంటే పెట్టచ్చు, పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో కాకపోతే నేను యూజ్ చేస్తుంది అయితే ఇదనమాట, ప్రోబైకర్వి నీ అండ్ షిన్ గార్డ్స్ అంటాం కదా. సో ఇవి నేను యూజ్ చేస్తుంది ప్రస్తుతానికి. రైడింగ్ ప్యాంట్స్ అయితే తీసుకునే ఉద్దేశం కూడా లేదు ఇన్ ద నియర్ ఫ్యూచర్. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి నేను రైడింగ్ షూస్ నేను యూజ్ చేసేది ఒరాజో అనమాట, పైకస్ అని చెప్పి ఇక్కడ ఇస్తాను చూడండి ఇమేజ్. సో ఇది నేను యూజ్ చేసేది. సో చాలా మంచి షూ, దీని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను, అన్బాక్సింగ్ అది. సో చెక్ చేయండి, ఛానల్లో దొరికేస్తుంది. చాలా మంచి షూస్ అనమాట, చాలా మంచి రైడింగ్ షూస్ బడ్జెట్లో. దట్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 3800 అని చెప్పి.
అంతే, అంతకంటే ఎక్కువైతే ఉండవు ఇక్కడ కూడా. పైకస్ బ్లాక్ నేను యూజ్ చేసేది ఒరాజో అనమాట. సో గైస్, నౌ దట్ వీ హ్యావ్ కవర్డ్ నేను ఏవైతే రైడింగ్ గేర్ యూజ్ చేస్తానో అని చెప్పి కవర్ చేసేసాము కాబట్టి, సో ఇప్పుడు బడ్జెట్ రేంజ్లో, ఇంతకంటే తక్కువ మీరు బడ్జెట్ రేంజ్లో ప్రిఫర్ చేయాలి, తీసుకోవాలి రైడింగ్ గేర్ అనుకుంటే ఇప్పుడు చెప్తా చూడండి లిస్ట్. మీకు ఒకవేళ హెల్మెట్ తీసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా స్టీల్ బర్డ్లోనే చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట, స్టడ్స్లో కూడా ఉన్నాయి. సో అరౌండ్ 1000-1500 అలా అయితే మీరు స్పెండ్ చేయండి అని చెప్పి నా పర్సనల్ రికమెండేషన్. కాకపోతే ఇంకొద్దిగా వేయించుకొని మీరు స్టడ్స్ థండర్ తీసుకోండి హెల్మెట్ మాత్రం. సో ఐ వుడ్ రికమెండ్ దాట్ అనమాట స్ట్రాంగ్లీ. అండ్ దెన్ నెక్స్ట్ రైడింగ్ జాకెట్ వచ్చేసి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఒకవేళ మీరు ఓన్ చేసుకుని ఉంటే రాయల్ ఎన్ఫీల్డ్ మన జాకెట్స్ ఉన్నాయన్నమాట. అరౌండ్ 4000 అట్లా ఆ రేంజ్లో స్ట్రీట్ విండ్ అని చెప్పి. సో అట్లా మనకి కొన్ని మోడల్స్ ఉన్నాయి అరౌండ్ 4000లో. లెవెల్ 1 ఆర్మర్ తోటి వస్తాయి. సో యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ విత్ దాట్. ఒకవేళ చెప్పాను కదా మీరు జాకెట్ అఫోర్డ్ చేయలేము, లేకపోతే జాకెట్ తీసుకునే ఉద్దేశం లేదు అనుకుంటే మీరు ఎల్బో గార్డ్స్ అండ్ ఈ చెప్పాను కదా ప్రోబైకర్, సో యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ విత్ దోస్ ఎల్బో గార్డ్స్ అనమాట. రైడింగ్ ప్యాంట్స్ అంటారు, రైడింగ్ ప్యాంట్స్ ఏమి అక్కర్లేదు భయ్య. రైడింగ్ ప్యాంట్స్ మనం రైడ్ చేసే రైడ్స్కి రైడింగ్ ప్యాంట్స్ అనేవి తెగ పోతారు చూడండి, ఎక్కడో పడి అసలు గుట్టల్లో కొండల్లో ఎటో పోయి, లేకపోతే రైడింగ్ ట్రాక్స్లో రేసింగ్ ట్రాక్స్లో యూజ్ చేసే వాళ్ళకి రైడింగ్ ప్యాంట్స్ అనేవి మన రెగ్యులర్ డే టు డే యూసేజ్లో అవసరం ఉండదు. ఒకవేళ మనం ఎటన్నా తీసుకోవాలనుకుంటే దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ బయో, అది కూడా చెప్తున్నాను నేను. తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు మీరు, కాకపోతే అంత యూజ్ అనేది ఉండదు అని నా పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ నన్ను తిట్టదు ఇది ఉండదా అది ఉండదా అని చెప్పి. ఓకే, సో దాని బదులు మీరు రైడింగ్ బ్యాండ్స్ బదులు మీరు ప్రోబైకర్వి ఈ నీ గార్డ్స్ అండ్ షిన్ గార్డ్స్ అయితే అదే నీ గార్డ్స్ అనేది అయితే యూజ్ చేయొచ్చు. సో దిస్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. ఇంకొకటి మనం ఇప్పుడు రైడింగ్ షూ అంటారు కదా, సో రైడింగ్ షూలో మీరు ఏం ప్రిఫర్ చేయొచ్చు అంటే మనకి 3800 రూపీస్ పెడితే ఒరాజో షూ వస్తుంది. ఒకవేళ అది కూడా కొద్దిగా బడ్జెట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ అని మీరు ఫీల్ అయితే కనుక ఇక్కడ ఇస్తున్నటువంటి ఇమేజ్ పారాట్రూపర్ అని చెప్పి మనకి అమెజాన్లో షూస్ దొరుకుతున్నాయి అనమాట. మిలిటరీ షూస్ అని కూడా అంటున్నారు దాన్ని. సో ఆ షూస్ అయితే మా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు తీసుకున్నారనమాట, వన్ ఆఫ్ ది రైడరే. సో వాళ్ళు చెప్పడం మాత్రం ఎక్సలెంట్గా ఉంది భయ్య, క్వాలిటీ మాత్రం. కాకపోతే అంత వాటర్ ప్రూఫ్ కాదు, కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తాయి, ఎందుకంటే అవి లేస్ తోటి ఉంటాయి ఆ షూస్. సో లేస్లోంచి వాటర్ ఎప్పుడైతే మనం రివర్ క్రాసింగ్ ఏదైనా చేస్తున్నప్పుడు ఆ లేస్లోంచి సీపిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దీనికి కూడా మనకి ఆల్టర్నేటివ్ ఏంటంటే దాని మీద మనకి కంప్లీట్ రెయిన్ షూస్ అని చెప్పి, రెయిన్ కవర్స్ అని చెప్పి దొరుకుతాయి అనమాట షూకి. సో అవి యూజ్ చేసుకుంటే ఈ పారాట్రూపర్ తీసుకున్నా కానీ మనకి సెట్ అయిపోతుంది అనమాట. లేకపోతే మనం ఇప్పుడు లదాఖ్ అటు ఏమైనా చేస్తున్నాం అనుకోండి, గమ్ బూట్స్ అంటారు కదా, మొత్తం ఫుల్ రబ్బర్ తోటి ఉంటాయి, అవి తీసుకున్నా కానీ మనకి సెట్ అయిపోతుంది అన్నమాట, పర్పస్ అనేది సర్వ్ అయిపోతుంది. ఇవి గైస్ నేను చెప్దాం అనుకుంది మీకు, అంటే నేను తీసుకునే యాక్సెసరీస్, నేను తీసుకున్న గేర్ కూడా చెప్పాను మీకు. ఎట్ ది సేమ్ టైం మనకి బడ్జెట్ రేంజ్లో కూడా ఏమేమి యూజ్ చేయొచ్చు అని చెప్పాను. గ్లోవ్స్ అయితే మీరు గ్లోవ్స్ ప్రోబైకర్ అయితే తీసుకోండి, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. నన్ను అడిగితే అంతకంటే పెద్ద రైనాక్స్లు గీనాక్స్లు అంత అవసరం ఉండదు మన డే టు డే యూసేజ్లో చిన్న రైడ్స్కి. మరి ఇప్పుడు మీరు ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ ఫర్ ఏ 1000 కిలోమీటర్ రైడ్ లేకపోతే 500 కిలోమీటర్స్ అట్లా ట్రావెల్ చేస్తుంటే కనుక మీరు డెఫినెట్గా యూ కెన్ గో హెడ్ విత్ హయ్యర్ రేంజ్ అనమాట. యాక్సెసరీస్లో ఏవైనా కానీ, యాక్సెసరీస్ కానీ రైడింగ్ గేర్స్ కానీ ఏవైనా కానీ యూ కెన్ దెన్ గో హెడ్ విత్ ప్రీమియం రేంజ్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భయ్య, మీరు యూ హ్యావ్ టు వేర్ మ్యాక్సిమం గేర్ యూజ్ చేయండి మీరు రైడ్ చేసేటప్పుడు. ఎందుకంటే మనకి బాడీ పార్ట్స్ కంటే ఒక పోతే పోయిన 10,000 అనుకోండి, ఎందుకంటే మనం బైక్ 2 లక్షలు 3 లక్షలు పెట్టి కొంటున్నప్పుడు 10,000 గేర్స్కి పెట్టడంలో తప్పేం లేదు. సో ఈ రకంగా ఆలోచించండి. నేను ఇక్కడ ఒక ఇమేజ్ ఇస్తాను, ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఏం చేద్దాం అనుకుంటున్నారు. సో అందుకనైనా మీరు డెఫినెట్గా గేర్ అనేది ప్రిఫర్ చేయాలి. ఆల్వేస్ వేరే హెల్మెట్ ఎట్ ది మినిమం అనమాట, మినిమం టు మినిమం మీరు హెల్మెట్ అనేది అయితే వేసుకోండి. అండ్ మీరు ఎంత రైడింగ్ గేర్ వేసుకుంటే మనకి అంత బెనిఫిట్ అనమాట, అంత ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, యూస్ఫుల్గా అనిపించింది అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, కామెంట్ చేసి చెప్పండి నాకు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో. అండ్ నేను ఇంకేమైనా గేర్ ఇంక్లూడ్ చేసి ఉండొచ్చా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రొవైడ్ చేసి ఉండొచ్చా అని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.